టీ తీసుకోండి. నాన్నగారు కాలేజీకి వెళ్ళి వస్తానండి. క్షేమంగా వెళ్ళరా నాన్న. అమ్మ బాయ్. బాయ్ నాన్న. నాన్నగారు నేను పొలానికి వెళ్ళొస్తా. క్షేమంగా వెళ్ళరా నాన్న. త్వరగా చేసొచ్చండి రా. ఏత్మా ఎంత లేట్ చేసావు, కాలేజ్ టైం అయిపోతుంది. సరే సరే టైం అయిపోతుంది, స్టీఫెన్ గడికి ఫోన్ చేయి. రెడీగా ఉండరా, వచ్చేస్తున్నాం. పదరా మేర రమ్మన్నాడు. హాయ్ రా మామ. హాయ్ రా మామ. ఇంత లేట్ ఏంట్రా? మా బాధలు మీకు ఏం తెలుతారా, పద పద. ఏడేవిడు ఇంకా రాలేదు, దారిలో ఉన్నట్టున్నాడు, వచ్చేస్తాడుండు. అదుగో వచ్చేస్తున్నాడు. వీళ్ళందరూ మా ఇంటి దగ్గర ఫ్రెండ్సే. వీళ్ళందరూ న్యూ జాయిన్ అవ్వడానికి వచ్చారు. సరే రండి, బైక్ పార్క్ చేయండి. పదండి. నా ఫ్రెండ్స్ పరిచయం చేసుకోండి. హాయ్. 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 ఏం పేరు నీది? సౌందర్య. ప్రేమ్. స్టీఫెన్. విజయ్. షారోన్. సరే సరే టైం పదండి, అయింది, వెళ్దాం. పదండి. ఫస్ట్ రోజే కాలేజ్కి ఏమి వెళ్తాం, సరదాగా బీచ్కి వెళ్దాం రా. అబ్బా మంచి ఐడియా చెప్పారా, పద వెళ్దాం. మా మాయ ఎంతరా మంచి విషయాలు చెప్తుంటాడు ఎప్పుడు. రే వద్దురా, కాలేజ్కి వెళ్దాం, పదండ్రా. ఏం కాదు, ఒకరోజే కదా వెళ్దాం. ఒరే మా పేరెంట్స్కి తెలిసిందంటే నన్ను కాలేజ్ మానిపించేస్తారా. అంటే అంకుల్ నాకు తెలుసు కదా, నేను మేనేజ్ చేస్తాను కదా. యాక్టింగ్ చేస్తున్నారు. రే మనందరం ఈ రోజు వెళ్దాం రా. సరే.
మా హీరో మనం చాలా పని చేసామే. అవునరా. చూసావా, కాలేజ్కి వెళ్ళి ఉంటే మనం ఎంత ఎంజాయ్ మిస్ అయిపోదాం. చుట్టూ చూడు, ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎంత మంచి లొకేషన్ మిస్ అయిపోదాం. నువ్వు అన్నట్టే సూపర్ ఉందిరా, సూపర్ ఉంది. బాగా ఎంజాయ్ చేసాం. బాగా ఎంజాయ్ చేసాం కదరా. అవునరా. సరే గాని నాకు బాగా ఆకలేస్తుంది. అవును, నాకు కూడా బాగా దాహం వేస్తుంది. మాయా, ఏమన్నా తావచ్చు కదరా, తినడానికి కానీ తాగడానికి కానీ. సరే రే, నీకేమైనా కావాలా? ఏదని తెచ్చామయ్యా? నీకు నాకు చిప్స్ రా. చిప్సా? సరే. మరో బయటకు వెళ్దాం దా. సరే పద. రే విజయ్ రా. రే ప్రేమ, చెప్పరా. ఈరోజు గమనించోటి. గమనించండి, మీరు అది ఎంజాయ్ చేసాం కదా బాగా. ఎంజాయ్ చేయడం కాదు, చూడు ఇది మాట్లాడుతున్నారు. వినిగాన్ని చాలా తక్కువ అంచనా వేస్తాం మనం. అవునరా. ఆడు మంచి సౌండ్ బట్టి అన్నీ మనం చాలా గట్టిగా వాడాలి. వాడాలి అంటే ఎలా అంటే, ఆడి వల్ల మన లైఫ్. అయ్యో బాబోయ్. చెప్పింది సార్. రే నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండరా, మా బ్యాచ్ లో దొరికేస్తాం. నోరు స్లిప్ నీకు అసలుకి. నేను దొరకను రా. అలాగని దొరికేస్తావు. ఆడితో మనకు ఉపయోగం చూడు. ఆడితో సినిమాలు, పార్కులు, రెస్టారెంట్లు, పార్టీలు, ఎంజాయ్మెంట్ ఏది కొద్దు లేకుండా శుభ్రంగా ఎంజాయ్ చేయాలి. ఎలా అంటే మన జీవితంలో ఎంజాయ్ అన్న పదానికి మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయాలి. అవునరా, నువ్వు చెప్పింది నిజమేరా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితులు ఆడితో పాటు ఆడి ఫ్రెండ్స్ ఉంటున్నారు. వాళ్ళకి కానీ తెలిసిందంటే ఈ విషయం మొత్తం అంతా నాశనం అయిపోతుంది. దానివల్ల మళ్ళీ మొదటికి వస్తుంది. మనం ఏమైతే మిస్ అయ్యామో మన ఇంట్లో డబ్బులకి, ఆడితో డబ్బు ఆడుకుని ఫుల్గా ఎంజాయ్ చేయాలి. డబ్బకి మన లైఫ్ సెట్ అయిపోవాలి ఏ అంటా. పద పద దెబ్బకి సెట్ అయిపోవడం కాదు, పిచ్చి ఎక్కువ పోవాలి. ఆ రేంజ్కి వెళ్ళాలి. ఓకేరా, అలాగేరా. గట్టిగానే వస్తున్నారా నవీన్ గారు మనకి. నవీన్ గారు అక్కడ ఉంటే అక్కడ పండగ. అవునరా. ఆడుంటే చాలు. ఇదిగోరా. హే, నవీన్ గారిని వాడి ఫ్రెండ్స్ పాడు చేసేలా ఉన్నారే, వాడికి మనం చెప్పాలి. అవునే చెప్పాలి. సరే నువ్వు ఫోన్ చేయి. హలో నవీన్, ఒకసారి ఇంటికి రా. ఏ ఏంటి అర్జెంట్గా రమ్మన్నారు? ఒరే నవీను, నేను చెప్పింది చాలా జాగ్రత్తగా వినరా. ఎందుకంటే నీ స్నేహితులు నిన్ను పాడు చేయాలని చూస్తున్నారు. బీచ్లో మాట్లాడుతుండగా విన్నాము, కాబట్టి వాళ్ళతో స్నేహం మానే. ఏ లేదే, నా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు. మీరు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడు. లేదురా, మేము వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాం కాబట్టి చెప్తున్నాం. దీని గురించి అయితే నాతో మాట్లాడకండి, నేను వెళ్ళిపోతాను. మనం అనుకున్నట్టే అయిందే. వీళ్ళందరూ కలిపి నవీని నాశనం చేసేలా ఉన్నారు. అవునే.